నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి. మీ పేరండి? నా పేరు అజయ్ అండి. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తూ ఉంటానండి. సార్, సాక్షి టీవీ అమరావతి రైతులను వేశ్యలంటూ ఒక డిబేట్ పెట్టారు. దీనిపై మీ అభిప్రాయం? వీళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తే ఈసారి కూడా జగన్ కూటమి తప్పదంటారా? 100% తప్పదండి. ఎందుకంటే వాడు మరీ వేశ్యలని అంత ధైర్యంగా అన్నారంటే ఎంత వాళ్ళకి అమరావతి మీద ఎంత నెగిటివ్గా ఆలోచిస్తున్నారో ఇంకా దీన్ని బట్టి అర్థమవుతుందండి. అది చాలా దారుణమైనటువంటి విషయం. వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. రోజా చెవిలో పువ్వులు పెట్టుకొని మరీ ధర్నా చేసింది. అసలు రోజాకి ధర్నా చేసే అర్హత ఉందంటారా? ఏమంటే ఆవిడ సినిమా యాక్టర్, ఏమైనా చేస్తుంది. ఏం చేస్తాను దానికి? చెప్పండి. కిరణ్ అనే అబ్బాయి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు అరెస్ట్ చేయించారు. మరి ఇప్పుడు సాక్షి టీవీలో అమరావతి రైతులను వేసిలని అంటున్నారు. చంద్రబాబు వాళ్ళని అరెస్ట్ చేయిస్తారా లేదా? చంద్రబాబు గారు చాలా ఉన్నత భావాలు ఉన్నటువంటి వ్యక్తి అండి. మరి వారు భారతి గారిని అలా అన్నందుకు అరెస్ట్ చేయడం అనేది ఆయన యొక్క మంచితనానికి ఒక పరాకాష్ట. ఆ దృష్టితో మిగిలిన వాళ్ళు కూడా ఆలోచిస్తే చాలా బాగుంటుందండి. అట్లాగే ఒకళ్ళ మీద ఒకళ్ళ వ్యక్తిగత దోషంలో స్త్రీల మీద అసభ్యంగా మాట్లాడటం ఇది కొత్తగా వచ్చిన సంస్కృతిలా కనిపిస్తోంది. ఇది చాలా బాధపడుతూ ఉన్నాను. జూన్ 13 తల్లికి వందనం అన్నారు. ఇంకా ఎటువంటి అప్డేట్ లేదు. అసలు తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు? ఇస్తారంటారా లేదంటారా? తప్పకుండా ఇస్తారండి. ఇవ్వకుండా ఎలా ఉంటారు? ప్రస్తుతం చంద్రబాబు పాలనకి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు? గతంలో జగన్ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు? చంద్రబాబు ప్రభుత్వానికి 100కి 100 మార్కులు ఇవ్వచ్చండి. ఎందుకంటే ఆయన పోలవరం చాలా సీరియస్గా చేస్తూ ఉన్నారు. మెజారిటీ రైతులకి రాష్ట్రంలో ఈ నదులన్నీ అనుసంధానం చేయడం అది ఎంతో ఉపయోగకరం. రాజధాని లేనటువంటి మన రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పాటు చేయడం అనేది ఆయన చాలా సెంట్రల్ గవర్నమెంట్తో ఒప్పించి చాలా కార్యక్రమాలు చేస్తున్నారండి అక్కడ డెవలప్మెంట్. అది ఎంతో సంతోషకరమైన విషయం. అట్లాగే విజయవాడ మునిగిపోతూ ఉంటే దానికి యుద్ధ ప్రాతిపదికన దాన్ని డ్రైనేజ్ సిస్టమ్ అంతా చేస్తూ ఉన్నారు. చాలా వండర్ఫుల్ థింగ్స్ అండి అన్నీ. జగన్ని అరెస్ట్ చేస్తారని చంద్రబాబు గారిని అడగంగానే కక్ష సాధింపుగా అరెస్ట్ చేయమని అన్నారు. నిజంగా చంద్రబాబు జగన్ని అరెస్ట్ చేయరా? మీరేమనుకుంటున్నారు? చంద్రబాబు గారి యొక్క ఆలోచన విధానం అది కాదండి. అసలు ఎంతవరకు డెవలప్మెంట్ ఏదో కక్ష సాధింపు అనేటువంటిది ఆయన ఏ క్వశ్చన్ లేదు. చట్ట పరిధిలో ఎటువంటి తప్పు చేసినా సరే ఎవరైనా సరే ఆయన యాక్షన్ తీసుకుంటూ ఉంటారు. మీరే అన్నారు భారతి గారి మీద ఎవడో అనుచిత వ్యాఖ్యలు చేశారని అతను ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు కదండి. అతను అరెస్ట్ చేయడం అది చాలా అసలు మాకే చాలా ఆశ్చర్యం కలిగింది. అటువంటిది కక్ష సాధింపులు అనేటువంటివి తప్పు చేసిన వాళ్ళ మీద ఎవరి మీదనే యాక్షన్ తీసుకోవడం ధర్మం. అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజల పక్షాన వ్యవహరిస్తూ ఉంటుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బురద జల్లడం వాళ్ళు పనిగా పెట్టుకున్నారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన కూర్చోబెడితే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగలేదు, నారా లోకేష్ అలా చేశాడు, పవన్ కళ్యాణ్ ఎలా చేశాడు, ఇదేనా ప్రభుత్వం పథకాలు ఎగ్గొట్టారని చెప్పి విస్తృత స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బురద జల్లి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. గత 5 సంవత్సరంలో నువ్వు నిజంగా మంచి పరిపాలన అందిస్తే ఈ రోజు నీకు ఎంత దారుణమైన పరిస్థితి రాదు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక నేపంతో బురద జల్లాలి, శవ రాజకీయాలు చేయాలి, కూటమి ప్రభుత్వం మీద రెట్టేయాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఏది జరిగినా దానికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పి విస్తృత స్థాయిలో నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలు దౌర్జన్యాలు చూసావా? మామూలు విషయం కాదు. ఈరోజు నా చంద్రబాబు నాయుడు మీద విష ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరు కాస్త ఆలోచించండి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఎగ్గొట్టారా? ఒకసారి చెప్పండి. అన్నా మాట ప్రకారంగా సూపర్ 6లో 2 పథకాలు అవలంబించారు. ఆ పథకాలు అవలంబించి ఈ రోజున కేవలం సంవత్సరంలోనే అన్న విధంగా ప్రజలకు అత్యంత చేరువయ్యారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీన్లు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేసాడు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేసి పేదవాడు ఆకలి తీరుస్తూ ఉన్నారు. ఎటు చూసుకున్నా సరే కూటమి ప్రభుత్వానికి ప్రజలు నీరాంజనాలు పలుకుతూ ఉంటుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత వచ్చిందా? దౌర్జన్యాలు పెరిగాయా? ఎక్కడ పెరిగాయ్యా? ఎక్కడ అరాచకాలు పెరిగాయి? నువ్వు మాట్లాడుతున్నావు కాస్త అర్థం ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే దిశగా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు. ఈ రోజున తల్లికి వందనం కూడా ఈ స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోపు ఖచ్చితంగా ప్రతి తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్నాళ్ళు ఇంకా బురద జల్లే రాజకీయాలు శవ రాజకీయాలు చేసినా కానీ
ప్రజలు నిన్ను నమ్మే ప్రసక్తిలో లేరు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి పరిపాలనకే ప్రజలు ఇసుకెత్తిపోయారు. ప్రజల పక్షాన వ్యవహరించేవంటే నువ్వు చేసిందల్లా పథకాలు. నువ్వు ఒప్పుకుంటావు, నువ్వు ఇంట్లో ప్రతి వాళ్ళకి పథకాలు అందజేసావు కాదంట్లా. కానీ ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో లాక్కున్నటువంటి విషయం చదువుకున్నటువంటి యువతి యువకులకి, కాస్త నాలెడ్జ్ ఉన్నటువంటి యువతి యువకులకి, కొంతమంది మేధావులకి మాత్రం అర్థమవుతుంది తప్ప ఇక బడుగు బలహీన వర్గాలు, కనీసం అక్షర జ్ఞానం లేని వాళ్ళకైతే నువ్వే దేవుడు, ఎందుకంటే పథకాలు ఇచ్చిన వాడే కాబట్టి దేవుళ్ళో కొలుస్తారు. ఎందుకంటే నువ్వు అక్కడే ప్రజల్ని ఓట్లు చేయలేని కూడా చాలా జాగ్రత్త పడ్డానికి ప్రయత్నాలు చేసావు. కానీ ఇక్కడ కూటమి జతకడద్దే అన్న విషయాన్ని మాత్రం నువ్వు గ్రహించలేకపోయావు. ఈరోజు నువ్వు అంటున్నావు కదా, కూటమి కనుక జత కట్టకపోతే ఖచ్చితంగా గెలుపు నాదే అన్నావు. ఓకే, గెలవచ్చు, కానీ ప్రజలు అనేవాళ్ళు ఉంటారు కదా, ప్రజలే అంతిమ తీర్పు కదా. ప్రజల యొక్క స్ట్రాటజీ ప్రజలకు ఉంటాయి. పార్టీల పరంగా మీకు ఎలా స్ట్రాటజీలు ఉంటాయో ప్రజలకు కూడా కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి. ఏ రకంగా ఓటేయాలి, ఎలా ఓటేయాలి, ఎవరికి వేయాలి, ఏ సందర్భంలో ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి ప్రజలు కూడా కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి. ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ఎక్కడ ఎలా ఎవరిని గెలిపించాలో, ఎక్కడ ఎలా ఎవరిని ఓడించాలో చాలా స్పష్టంగా ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని అధికారం ఇచ్చి నీకు ప్రతిపక్షం కూడా లేకుండా పక్కకి గెంటారంటే ప్రజలు ఎంత క్లారిటీ కూడా ఒకసారి అర్థం చేసుకో. ఒక్కసారి మన ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం గ్రహించుకో. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నచ్చితే నెత్తి మీద పెట్టుకుంటారు, నచ్చకపోతే అదంపాతాలను తొక్కేస్తారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్న తర్వాత రోజున చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా ప్రతి ఒక్కడికి నేను ఉన్నానంటూ భరోసా ఇస్తూ ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా కూటమి ప్రభుత్వం ఉంటుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా తోడుగా ఉండడంతో ఈ రోజున పల్లెల పరిస్థితి ఎలా ఉందంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అసలు గ్రామ ప్రాంతాల్లో ఎన్ని రకాల ఇబ్బందులు ఉండేవి తెలుసా. కనీసం వాళ్ళకి స్ట్రీట్ లైట్లు ఉండవు, సీసీ రోడ్లు ఉండవు, డ్రైనేజీ సరిగ్గా ఉండేది కాదు. ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన సంవత్సరం లోపే ప్రతి గ్రామాల్లో ఆ స్ట్రీట్ లైట్లు, తర్వాత డ్రోన్లు, తర్వాత రోడ్లు, తర్వాత డ్రైనేజీ వ్యవస్థ, ఆ ఊరికి సంబంధించినటువంటి సమస్యలు తీర్చుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చొరవతో ఈ రోజున గ్రామాలన్నీ సస్యశ్యామలంగా మారుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏది చేయలేదయ్యా, నిన్ను మళ్ళీ గెలిపించుకుంటానని భ్రమలో నువ్వు అంటున్నావు. ఈసారి నువ్వు అంటున్నావు కదా 2029లో సినిమా చూపిస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టను, 7 సముద్రాల అవతల ఉన్నా సరే వెతికి మరీ లాక్కొచ్చి ఒక్కొక్కడు అంతు చేస్తా, 2.0 చూపిస్తా, సినిమాలు చూపిస్తా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం మరొకసారి ఇదే విజయకేతనాన్ని ఎగరేస్తుంది. ఎందుకంటే కేవలం సంవత్సరం పరిపాలనలోనే చేసిన పథకాలు ప్లస్ అభివృద్ధి కనుక ఒక్కసారి చూస్తే స్ట్రైక్ రేట్ 100కి 100% ప్రజల్లో మాత్రం గుడ్ విల్లే ఉంది. ఎందుకంటే నీకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు పడదు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు పడదు కాబట్టి, ఈ కూటమి పార్టీ అంటే పడదు కాబట్టి నువ్వు ఎంతసేపు నెగిటివిటీ ప్రచారం చేయడమే తప్ప పాజిటివిటీ ప్రచారం చేయడం మీకు చేత కాదు. ఎందుకంటే జరిగిన మంచిని మంచిలో చూపించరు, జరిగినది మంచి అయినా సరే అది ప్రజల్లోకి దుష్ప్రచారాల కింద తీసుకెళ్ళాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎంత మంచి చేసినా ప్రజల్లోకి మాత్రం ఆ చెడు స్వభావాన్ని మీరు పరిచయం చేస్తారు. ఈరోజు సాక్షి టీవీ సంబంధించి కూడా అదే జరిగింది. సాక్షి టీవీని తగలబెట్టుకుందే మీరు, మళ్ళీ సాక్షి టీవీని తగలబెట్టింది టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్పి రకరకాలుగా నిందలేస్తున్నారంటే ఇక్కడ చాలు ఇదొక్క విషయం తీసుకుంటే. ఇలాగే ప్రతి విషయంలో ప్రతిసారి డ్రామా సీక్వెల్స్ పనిచేయవయ్యా జగన్మోహన్ రెడ్డి. వాస్తవాలు ప్రజలు తెలుసు, రాబోయే రోజులు ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్తారు. ఈసారి 11 ఇచ్చారు, ఆ 11 కూడా రేపు రావు, డిపాజిట్లు కూడా వస్తాయి లేదని గ్యారంటీ లేదు, చూసుకో.